సార్. అమ్మా నువ్వు మధ్యాహ్నం నుంచి పర్మిషన్ తీసుకొని చదవబెట్టినట్టు నాకు తెలిసిందమ్మా. ఇప్పుడు నువ్వు చేసిన అడ్మిషన్ అమ్మా 2 years బ్యాక్ నువ్వు ఒక అడ్మిషన్ చేసావు. ఓకే సార్. వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవటం జరిగింది. నేను అపాయింట్మెంట్ ఇచ్చాను. ఓకే సార్. సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యారు సార్. సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యారు. ఓకే సార్. సో తనకు వచ్చిన మార్క్స్ని బట్టి ఇప్పుడు సిఏ ఫౌండేషన్ స్టడీ అవర్స్ బ్యాచ్ జాయిన్ అవుతానంటే చెప్పాను నేను, అది కరెక్ట్ కాదండి, టైం వేస్ట్ చేసుకోవద్దు, సార్. డబ్బు కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. తను ఎందుకు ఫెయిల్ అయ్యాడో తనకు తెలుసు, స్టూడెంట్కి తెలుసు. మనం పేరెంట్ ముందు అడిగితే ఏమైతే స్టూడెంట్ బాధపడతాడు, మనల్ని నెగిటివ్ తీసుకుంటాడు, బాధపడతాడు. అవును సార్. తను డే స్కాలర్ స్టూడెంట్, మంచి మార్క్స్ రాలా సార్. ఇప్పుడు అంతే కదమ్మా. స్టాఫ్ ఎవరన్నా నువ్వు సరిగ్గా పని చేయలేదంటే మెచ్చుకుంటాడా, బాధపడతాడా? బాధపడతాడు. అంతే, కోపం పెంచుకుంటాడు మన మీద. నువ్వు సరిగ్గా పని చేయట్లేదంటే కోపం పెంచుకుంటాడు. అలానే స్టూడెంట్ నువ్వు సరిగ్గా చదవలేదురా అందుకని ఈ తక్కువ మార్క్స్ వచ్చినాయంటే వాడు ఎందుకు కూరుకుంటాడు? అంతే సార్. సో నువ్వు లేవు కాబట్టి నీ పేరు మీద ఉంది అడ్మిషన్, అందుకని నేను మాట్లాడమ్మా రాజేష్, మీ స్టాఫ్కి పంపించాను నేను. ఆ అబ్బాయికి వచ్చిన మార్క్స్కి మళ్ళీ సిఏ ఫౌండేషన్ ఇంకోసారి రాయటం అంటే అది వ్యాపారం. ఏంటది? వ్యాపారం. వద్దు, అక్కర్లేదు. నేను ఇవ్వాల్సిన సజెషన్ ఇచ్చా, నువ్వు కూడా ఫోన్ చేసి ఇవ్వు. ఇంకా వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే సార్. నేను మళ్ళీ ఆ మార్కులకి 2 ఏళ్ళు చదివాడు కదా ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్. అవును సార్. 2 ఏళ్ల కష్టానికి వచ్చిన మార్కులు చాలా తక్కువ. అంటే దట్ స్టూడెంట్ ఈస్ నాట్ ఎ సీరియస్ స్టూడెంట్. అవును సార్. సో మళ్ళీ సిఏ ఫౌండేషన్ రాయొద్దమ్మా అని చెప్పాను నేను. ఓకే సార్. నేను స్టూడెంట్కి ఇచ్చిన అడ్వైస్ ఏంటంటే, నీకు వచ్చిన మార్క్స్కి సిఎంఏ ఫౌండేషన్ ఆల్రెడీ పాస్ అయ్యావు కాబట్టి సార్ ఇమ్మీడియట్లీ సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్కి వెళ్ళిపో. ఓకే సార్. లేదు, ఎప్పటికైనా నాకు సిఏ గోల్ ఉందంటే మాత్రం సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్కి వెళ్ళిపోయి సిఎంఏ ఇంటర్ సిఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్లో కూర్చొని సిఏ ఫౌండేషన్ చదువుతానంటే మాత్రం పొరపాటున కూడా కుదరదు అసలు. టైం విల్ నాట్ పర్మిట్. అవును సార్. సో ఈ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్లో ఏం చేస్తాం? స్టూడెంట్ 2 క్లాసులు చెప్తాం, సిఏ ఇంటర్ చెప్తాం, సిఎంఏ ఇంటర్ కూడా చెప్తాం. ఫస్ట్ సిఎంఏ ఇంటర్ రాయిస్తాం. అవును సార్. సిఎంఏ ఇంటర్ పాస్ అయిన తర్వాత అది చూపించి సిఏ ఫౌండేషన్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసి సిఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అవును సార్. ఇదమ్మా ప్రొసీజర్. నీకు సిఏనే కోరుకుంటే ఇది వెళ్ళు. లేదు నేను కాంప్రమైజ్ అవుతాను సార్ అని అంటే సిఎంఏ ఇంటర్ వెళ్ళు. డబ్బు వేస్ట్ చేసుకుంటాను సార్, టైం వేస్ట్ చేసుకుంటానంటే దేనికి వెళ్ళాలి? మళ్ళీ సిఏ ఫౌండేషన్ వెళ్ళమ్మా, హ్యాపీగా ఏమని మాకు అడ్మిషన్ ఇంకోటి వచ్చింది అన్న. సో నేనైతే సెల్ఫ్లెస్గా నిస్వార్థంగా స్టూడెంట్కి పేరెంట్కి చెప్పానమ్మా, మీరు ఇప్పుడు సిఏ ఫౌండేషన్ జాయిన్ అయితే నాకు 2 ఫీజులు వస్తాయి. సిఏ ఫౌండేషన్ అడ్మిషన్ వచ్చింది స్టడీ అవర్స్ బ్యాచ్. అవును సార్. మళ్ళీ రేపు సిఏ ఎంటర్ అడ్మిషన్ సిఎంఏ ఎంటర్ అడ్మిషన్ ఏదో ఒకటి వచ్చిందిగా. వచ్చింది సార్. కానీ బాబుకు వచ్చిన మార్కులకు మాత్రం మళ్ళీ సిఏ ఫౌండేషన్ రాసిన పాస్ అవుతాడని నమ్మకం నాకు లేదు. సో టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు వెంటనే సిఎంఏ ఎంటర్ కానీ సిఎంఏ ఎంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ కానీ జాయిన్ అయిపోండి. ఇది నీ స్టూడెంట్కి ఇచ్చిన అడ్వైస్. ఈ అడ్వైస్లో నష్టపోయేది నేనే అండి, నాకు ఒక అడ్మిషనే వచ్చింది. అవును సార్. వేరే స్టూడెంట్ చెప్పిన దాని ప్రకారం ఎన్ని అడ్మిషన్లు వస్తాయి? 2 వస్తాయి. 2 వస్తాయి. ఇప్పుడు సిఏ ఫౌండేషన్ స్టడీ అవర్స్ తర్వాత మళ్ళీ సిఏ ఎంటర్ కానీ సిఎంఏ ఎంటర్ కానీ. అవును సార్. నేను సెల్ఫ్లెస్గా ఆలోచించకుండా, అంటే సెల్ఫిష్గా ఆలోచించకుండా సెల్ఫ్లెస్గా ఆలోచించి ఇస్తున్నటువంటి డెసిషన్ అని చెప్పాను నేను. అండ్ మీతో ఇంతసేపు ఓపిక ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మన స్టాఫ్ గ్రూప్లో కూడా పెడతాను. స్టాఫ్ కూడా గైడ్ చేయాలి కదా, అందరు నా దాకా రాలేరు కదా. అవును సార్. సో నా దగ్గరికి వచ్చిన పేరెంట్స్కి నేను చెప్తున్నా, మిగతా పేరెంట్స్ కూడా మీ అందరు గైడ్ చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశం చెప్తున్నా నేను. ఓకే సార్. సో మనకు 170 లేదా అంతకంటే ఎక్కువ వస్తేనమ్మా మార్క్స్, మళ్ళీ సిఏ ఫౌండేషన్ రాయండి, తప్పేం లేదు. ఓకే సార్. 170 కంటే తక్కువ మార్క్స్ వస్తే మాత్రం నా బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, బెటర్ కాదు బెస్ట్ అడ్వైస్, సిఎంఏ ఇంటర్ కన్నా వెళ్ళిపోండి, లేదా సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ కన్నా వెళ్ళండి. ఏదైనా డెసిషన్ ఎవరు తీసుకోవాలి? పేరెంట్ తీసుకోవాలా, మనం తీసుకోవాలా? పేరెంటే. మన ఇద్దరం కూడా కాదు నాన్న, స్టూడెంట్ తీసుకుంటే మంచిదమ్మా. డెసిషన్ స్టూడెంట్ తీసుకోవాలి. మనం ఏం చేయగలం? మాక్సిమం మనకు పోస్ట్ ఉంది, పొజిషన్ ఉంది, చదువు ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేయగలం తెలుసా? నిజాయితీగా సజెషన్ ఇవ్వాలి, సెల్ఫ్లెస్గా సజెషన్ ఇవ్వాలి, స్వార్థంతో సజెషన్ ఇవ్వకుండా స్టూడెంట్ మంచి కూడా సజెషన్ ఇవ్వాలి. ఓకేనమ్మా, ఇది నా అడ్వైస్ అమ్మా. సో ఇది నేను స్టాఫ్ గ్రూప్లో కూడా పెడతాను, కాస్త అందరూ చూసి అందరూ విని రిప్లై ఇచ్చేట్టుగా చేయండి అన్న. ఓకేనమ్మా.